అలా 100 రోజులు అవుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం మారి. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏముంది అనుకోవచ్చు అంటారు? మెయిన్ పింఛన్లు వితంతులకి 6,000, నువ్వు 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. బాబు గారు రావడమే 4,000 ఇస్తానని చెప్పి 7,000 ఇచ్చాడు, 3,000 ఇచ్చింది, మాట కూడా నిలబెట్టుకున్నాడు. చరిత్ర. పేద పెదలకి చంద్రబాబు నాయుడు దేవుడు. పేద పెదలకి అన్నం లేని వాళ్ళకి అన్నా క్యాంటీన్, పింఛన్లు. మళ్ళీ వరదలోకి వచ్చి 75 ఏళ్ళ వయసులో తిరగాల్సిన అవసరం లేదు. ఆయన ఆడ కూర్చొని ఆఫీసులో కూర్చొని వాళ్ళకి పని చేయమని చెప్పాలి. నీళ్ళల్లో తిరిగి కాళ్ళని పాసిపోయి అంత వయసులో కూడా చేయాల్సిన పని ఆయనకి లేదు. ఆయన ఫోటోల కోసం తిరిగాడంటగా జగన్మోహన్ రెడ్డి అదే చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి బాధ అదే. చంద్రబాబు నాయుడికి ఇమేజ్ పెరుగుతుంది. ఈ 11 వచ్చినాయి, 11 కూడా రావు. నాకు జనాలు చంద్రబాబు నాయుడు బతికిచ్చాడు, సత్య వాళ్ళని బతికిచ్చాడు. సావాల్సింది పేద ప్రజలు చస్తే నాకు పేరు వచ్చేది, చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది. ఇంక నేను నా పని అయిపోయింది. ఇంక జీవితంలో నేను ఇంక ఇది లాస్ట్. నన్ను నమ్మే పని లేదు. కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. విజయం సాధించకుండా కుట్రాలు చేద్దాం నేను వచ్చి అడుగుతుంటే ఏందంటే ఏం చదువు మీకంటే చంద్రబాబు నాయుడే బాగా చూస్తున్నాడు, మీరేంది రాజకీయం శవ రాజకీయం చేయడానికి వచ్చారా? ఏం చేశారు 5 ఏళ్లలో? మరి మందు తీసేస్తానన్నావు, మందు పెంచావు, శానిటైజర్లు తాగి చచ్చిపోయారు. నువ్వు చేసింది ఇదే విజయాలు. చంద్రబాబు నాయుడు రేపు మందు పెట్టబోతున్నాడు, మరి పింఛన్లు పెంచబోతున్నాడు, ప్రతిదీ విజయం సాధించబోతున్నాడు. నా పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదో ముసలోడు అనుకున్నాను. నేను అసెంబ్లీలో ముసలోడని ఏక్యానం చేశాను. ఆయన ముసలోడు కాదు, హీరో అయిపోయాడు. నేను జీరో అయిపోయాను. నా పని అయిపోయింది. ఇంక చరిత్ర క్లోజు. ఒకసారి ఛాన్స్ అడిగా, ఒకసారితో అయిపోయింది. ఇంక నన్ను నమ్మే పరిస్థితి లేదు. నేనేదో నా తృప్తి కోసం జనాన్ని తిట్టమంటే తిట్టారు వాళ్ళు. నేను చెప్పిన మాటకి వాళ్ళు బలైపోయారు, వాళ్ళ బలితో నేను బలైపోయాను. నా శాతం క్లోజ్. అదేంటి మళ్ళీ 2029 నేను వస్తున్నాను అంటున్నాడు కదా. ఎవరు వచ్చేది? ఆడికి వచ్చేది బావల్చంద్ర. లండన్ పోటీ అనుకోలేదు. ఇప్పుడు ఎప్పుడు జైల్లో పోతాడో తెలియదు. అంటారు అవినీతి కేసులు. అది ఆయన అవినీతి కేసులు ఏమంటే నేను పేదల కోసం బతికాను, పేదల మనిషిని అంటే ఆయన అవినీతి చేశాడని ఎలా అంటారు? పేదల మనిషిని ఎవరు అనుకోవాలి? పేజీలు అనుకోవాలి. నువ్వు అనుకుంటే జరిపద్దా? పేజీల మనిషి అయితే 11 ఎందుకు ఇచ్చారు నీకు? మంచి చేస్తే ఎందుకు ఇస్తారు? ఎప్పుడు రాని ఇది చంద్రబాబు నాయుడికి ఇచ్చారు 164 సీట్లు. అంటే ఒక్కరిని ఎదిరించలేక 3 కలిసి వచ్చారు, ఈవీఎంలతో మాయ చేశారు అంటున్నారు కన్నా. రాక్షసుని ఏం చేస్తారు? రాక్షసుని చూస్తే ఎవరైనా భయమేగా? రాక్షసుల ముందు ఎవరైనా వెళ్తారా? ఇంట్లో భార్య తాగి వస్తేనే భార్య పిల్లలు భయపడి బయటికి వెళ్తారు, అమ్మ వచ్చాడు రాక్షసుడని. అలాంటిది నువ్వు రాక్షసుడు ఉంచుతారా? ముందు నీ బాబాయిని, మీ చిన్న చెల్లెలకి, పెద్ద చెల్లెలకి, తల్లికి న్యాయం చేయి. 3కి న్యాయం చేసిన తర్వాత నేను పెద్దలకి న్యాయం చేస్తాను, రోడ్డు మీదకి రా, నిన్ను నమ్ముతారు. అదేంటి ఆయన న్యాయం చేయలేదంటారా తల్లికి చెల్లికి? లేదంటే కనుక ఏదైతే బాబాయ్ హత్య కేసు CBIకి కూడా అప్పచెప్పాడు కదా. మరి సొంత తల్లి కొడుకు గెలవాలని ఎంత పోరాడిద్ది? 2014లో బైబిల్ పెట్టి తిరిగింది. శరిమలమ్మ ఏమంది? అన్న వదిలిన బాణం అన్నది. ఆ బాణం ఏమైపోయింది? వాళ్ళే భయపడి మన్న చేతులు మేము ఆడ బలైపోతామని వాళ్ళే. సొంత తల్లే ఓటు వేయకపోతే జనం ప్రజలు ఎవరైనా ఓటేస్తారా? ఎవరైనా వేస్తారా? తల్లే భయపడి వెళ్ళిపోయింది. 40% వచ్చినాయి ఓట్లు. మరి అదేనా ఏదంటే ఏదో కొద్దిగా మీ నాన్న మీద అభిమానంతో వేశారు. నువ్వు రాక్షసుడిపైన మీ నాన్న ఏదో కొద్దిగా మంచి పనులు చేశాడని మీ నాన్న మీద అభిమానంతో పక్క పిచ్చోళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా పిచ్చే. జగన్మోహన్ రెడ్డి మీద మాకు పిచ్చిందనే వేశారు వాళ్ళు, తెలియకల్లోడని ఇలా. ఇంకెక్కడ జగన్ రెడ్డి అండి? జగన్ రెడ్డి అయితే మళ్ళీ సీఎం అవ్వాలి. 151 సీట్ వచ్చినోడు మళ్ళీ కనీసం 100 రావాలి. అతని ఆలోచన కూడా అది లేదు. 90 ఏళ్ళు వస్తాయనుకున్నాడు, పతనం అయిపోయాడు. పతనానికి ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో కంటి తడి పెట్టించాడో ఆ రోజు నుంచి ఆయనకి నాంది, పతనానికి నాంది. అది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గెలిచిందే అబద్ధాలు చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయలేక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ప్రశ్నించే వాళ్ళ మీద అంటున్నారు కదా. మరి నువ్వేం చేసావు 5 ఏళ్ళు? నువ్వేం చేసావు? అన్ని పోలీసులను అడుకున్నావు, అధికారులు అడుకున్నావు. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ అంటే ఏంది? అధికారులు అంటే ఎవరు? నీకు భయపడాలా? 5 ఏళ్ళు మన ఓట్లు అయితే సీఎంఐ గెలిచినోడు నువ్వు. నీకు భయపడాలా? అధికారులకు భయపడాలా? రాజకీయ నాయకుడికి ఎవరో భయపడాలి? వాస్తవంగా పోలీస్ ఆఫీసర్కి భయపడాలి. రాజకీయ నాయకుడు ఒక ఆఫీసర్కి భయపడాలి.
నీకెందుకు భయపడుతున్నారు వాళ్ళు అంటే అంత నీచ పాలన చేసి అంత రాక్షసుడివి. ఎదురు మాట్లాడే ఎవరైనా వాళ్ళ ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా మంత్రులకైనా ఎవరైనా ప్రశ్నించి హక్కుందా? ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిస్తే మేము మాట్లాడతాం, మేము పార్టీ కార్యకర్తలంగా. నువ్వు మంత్రులకి ఉందా అపాయింట్మెంట్? ఎమ్మెల్యేలకు ఉందా? ఎంపీలకు ఉందా? కలుపుతున్నాడుగా ఇప్పుడు అంత అయిపోయినా కలిస్తే ఉపయోగం ఏముంది? అంత అయిపోయినా కలిస్తే ఇప్పుడు ఎవరినైనా నువ్వు రావాలంటే ఒక సీఎం చూసి ఎవరైనా భయపడతారా? ఎవరైనా భయపడతారా? నువ్వు జనాన్ని చూసి భయపడ్డావు. పరదాలు కొట్టుకొని పరదాల మధ్య నడిచావంటే నీకు ఎంత భయం? నువ్వు ఒక నాయకుడిని నేను ఎలా అనుకోవాలి? అసలు ప్రజల్లో చూసి భయపడేవాడిని నాయకుడు అనుకుంటారా? ఆయనకు భయమే ఉంటే 3 కిలోమీటర్ల పాదయాత్ర ఎట్లా చేశాడు? ఈ రోడ్డుకు వస్తున్నావంటే పరదాలు కొట్టుకోవాలి, పని చేసేవాళ్ళు మానుకోవాలి. రోడ్డు మీద రోజు 500 పెట్టి టిఫిన్ బండి అమ్ముకునే వాళ్ళకి తీసేయాలి, బండి తీసేయాలి. నువ్వు పోయేదాకా మళ్ళీ కట్టాలి. ఈ లోపు ఎవరైనా హాస్పిటల్లో వస్తే ఆడ చచ్చిపోవాలి. ఏం రానియు నువ్వు ఒక సీఎం అని చెప్పుకోవడానిక? అసలు ఎవరన్నా అనుకుంటారా నేను సీఎం అని? ఏదో ఒక ఛాన్స్ అన్నా తెలియక జనం పిచ్చి జనం చేశారు. వాళ్ళ నాన్న చూసి చేశారు. ఏదో 1-2 మంచి పనులు చేశాడు ఆయన. తండ్రి దగ్గర తనయుడు అని వేశారు. కానీ ఇంత దుర్మార్గుడని ఎవరు అనుకోలే. రాజశేఖర రెడ్డి ఇంత కొడుకు దుర్మార్గుడని ఎవరు అనుకోలే. అదే నా మాట అంటావు. మా తండ్రి ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండేటట్టు మంచి పరిపాలన అందించాను నేనని చెబుతుంటే ఆయన బోర్డుల మీద ఆఫీసులోనే నీ ఫోటో దేనికి? సరే పదవులు ఇచ్చేవారికన్నా నువ్వు అందరికి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి పదవులు ఇచ్చావు. మంచి చంద్రబాబు నాయుడు కంటే మంచి అందరికి ఇచ్చావు నువ్వు పదవులు. దేనికి ఇచ్చావు? ఉపయోగం ఏముంది? ఇప్పుడు అనకూడదు మోటు సామర్థ్యం చెప్పాలంటే. ఆయన ఎంతలా ఉండే ఉపయోగం ఏముంది? పనికిరానాడు. వాసన వచ్చి పువ్వు పనికిరా వచ్చింది. కానీ పూలదండ ఎంత ఉంటే వాడిపోయిన పూలదండ దేనికి పనికి వచ్చింది? అస్సలు ఎవరికి పదవులు ఇచ్చి ఎవరు మెయింటైన్ చేశారు పదవులు? మీరు రెడ్లు మెయింటైన్ చేశారు. ఏది మీరు సజ్జల రెడ్డిని ఎవరిని అడగకుండా ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మా బాబు గారు ఉన్నాడు, పదవులు ఇచ్చారు. ఆయనతో పని లేదు. ఎవరు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటారు. హోమ్ మినిస్టర్ ఇచ్చారు, 2 లేడీలకు ఇచ్చారు. ఎవరన్నా పని అయిందా? ఇప్పుడు ఆమె చూడు, లేడీ ఎస్టీ క్యాండిడేట్ అయినా సింహం జూలు ఇదిలిస్తుంది, లేడీ అయినా తెలుసా? అట్లా ఉండాలి. పదవులు చివరికి ఉపయోగం ఉందండి. ఇప్పుడు నీ దగ్గర 1000 రూపాయలు జేబులో ఉంది, నీకు ఆకలి అవుతుంది. 1000 రూపాయలు పనికి రాబోతే ఏం చేసుకుంటావు నువ్వు? 10 రూపాయలు ఉన్న 3 ఇడ్లీ తింటావు, 2 ఇడ్లీ తింటావు, మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి ఉపయోగం లేని కట్ట ఎంత ఉంటే ఉపయోగం ఏముంది? అంటే అంటారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవులు కానీ చేసిన పనులు కానీ. ఇప్పుడు పనికి రాని మొగుడు ఎంత ఉంటే ఉపయోగం ఆడమనిషి అంటది తెలుసా? వాడి బాధ దానికి తెలుసు కాబట్టి అంటది. అట్టానే ఉపయోగం లేడు సీఎం. ఎవరండి సీఎం? దేనికండి? తెలియక వేశారండి పిచ్చి జనం వేశారు. లేకపోతే ఆయన సీఎం అవడం ఏంది? అసలు ఆయన 151 సీటు ఇస్తే ఎట్లా పరిపాలించాలండి? రికార్డు సృష్టించాడు. అదే మళ్ళీ మేము తిరగరాచాం. మా బాబు గారు పదవులు ఇచ్చాడంటే ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. నువ్వు మంచి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది. అది మునిగిపోయి జనం చేస్తే సానుభూతిగా శవాల రాజకీయం చేద్దాము నేను అనుకున్నాడు. ఏది జోగి రమేష్ ఒకసారి పోయాడు శవ రాజకీయం చేయడానికి. బాబు మేము చూసుకుంటాం, మమ్మల్ని ఎందుకు లాగుతారు, నేను ఈ మురుగుంతలు అన్నారు. వాడు మూసుకొని పోయాడు. సీఎం అంటే ఎలా ఉండాలి? అసెంబ్లీలో ఇంట్లో పెద్ద తండ్రి లాంటి వాడు సీఎం అంటే. మనం పిల్లలు ఏదైనా చెప్తే ఏం చెబుతాం? మందలిస్తాం, సరే తప్పురా పప్పురా అని. అట్లానే సీఎం అనేవాడు ఒక తండ్రి లాంటి వాడు అసెంబ్లీలో మొత్తానికి. వాళ్ళు తిడుతుంటే అని నవ్వుతావు నువ్వు. ఏంది నవ్వటం ఏంది? మరి అంతే కదా. ఇప్పుడు పిల్లోడు తప్పు చేస్తే మన పిల్లోడిని మనమే మందలించాలి. అట్లానే మన ఎమ్మెల్యేలు, మన ఆయన ఉన్నాడు ఆదిమూలం, వాడు చేసాడో లేదో ముందు వచ్చేసింది తీసి నొక్కాడు, ఎవడు మాట్లాడకుండా. అది తప్పెవరనే కానీ ముందు జరిగింది తీసేసాడు. రెండో సమస్య లేదు. నువ్వేం చేసావు? అరే పిల్లలు 5 సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏంది? గంజాయి డెక్సా. అది అభివృద్ధి అంటే ఏంది? గంజాయి డెక్సా. పిల్లలండి ఎంత నాశనం అయిపోయారండి 5 ఏళ్లలో. ఎవడ బిడ్డ అయినా ఒక బిడ్డే. స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి డక్స్ అలవాటు పడి నేను తాగుతున్నానంటే ఇతను అలవాటు వాడట. సర్వనాశనం చేశాడు 5 ఏళ్లలో డక్స్ గంజాయి. పిల్లలు చదువులు పోయినాయి, ఎన్ని పోయినాయి, సర్వనాశనం పోయాడు దుర్మార్గుడు వల్ల. నిజం చెప్పాలంటే దుర్మార్గుడు అండి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి వల్ల వేశారు మంచోడు. నన్ను చూడండి, ఒక్క అవకాశం అంటే ఇట్లా నన్ను రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడండి. జీవితంలో అతనికి ఎవరైనా ఓట్లు వేశారంటే వాళ్ళంత పనికిమాలలో ఎవరు లేరు. ఏం చేసావు? నీకు ఓట్లు అడిగే హక్కు లేదు నీకు. అసలు విజయవాడ వచ్చి నీవు మాట్లాడే హక్కు లేదు. చంద్రబాబు నాయుడు ఆ వయసులో చేస్తున్నాడంటే
నేర్చుకో, సెల్లిటి కొట్టి నేర్చుకోవాలి. విమర్శించడం ఏంటంటే నువ్వు జనం చర్చ చూడటానికి వచ్చావా? ఏం చేసావు? ₹1 ఇచ్చాడన్నావు ఇనాలం, వెయ్యి ₹1 అన్నా ఉద్దుతుబానన్నా వెయ్యి, డబ్బులు వెయ్యి. ఊర ప్రకటిస్తే నేను 10 కోట్లు ఇస్తానంటాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయాలండి నువ్వు. ఎందుకంటే డబ్బులు ఇస్తానన్నావు, ఇవ్వలేదు. మాట చెప్తే డబ్బులు ఇవ్వాలి.